నమస్తే, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. అగ్రరాజ్యం ఆటం బాంబు పేల్చింది. ఇన్నాళ్లుగా తమ దేశ ఆర్థిక వ్యవస్థకు అండగా ఉంటున్న H1B వీసాలపై కీలకమైన మార్పులు చేస్తూ ఓ బిల్లును ప్రతిపాదించింది. అగ్రరాజ్య అధ్యక్ష పీఠాన్ని డొనాల్డ్ ట్రంప్ అధిష్ఠించిన తర్వాత తన ఎన్నికల వాగ్దానాలు ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్న తరుణంలోనే ఈ బిల్లు కూడా కాంగ్రెస్ ముందుకొచ్చింది. హెల్త్ కేర్ బిల్లు, మెక్సికో గోడ, ముస్లిం దేశాల విషయంలో ట్రంప్ తన నిర్ణయాన్ని ఖరాఖండిగా అమలు చేస్తుంటే H1B వీసా ఆ దేశ ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టిన బిల్లు అక్కడి వీసా వాసులను పొమ్మనకుండానే పొగబెట్టేసింది. అమెరికా ఐటీ విప్లవం వచ్చిన తర్వాత ప్రతి యువకుడి సగటు కలలా మారిపోయింది. ఓ 40 ఏళ్ల కిందట అమెరికా వెళ్లాలంటే అదో పెద్ద ప్రహసనం. కానీ ఐటీ రంగం వేళ్లూనుకున్న తర్వాత అది చాలా కామన్ అయిపోయింది. ఏటా వేలాది మంది అమెరికా ప్రయాణం అయిపోతున్నారు. ఒకప్పుడు ఊర్లో ఒకరు అమెరికా వెళ్లగలిగితే గొప్ప, కానీ ఇప్పుడు వీధికొకరు అమెరికా రిటర్న్స్ కనిపిస్తున్నారు. ఐటీ, ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన ఔత్సాహికులు అంతా యుఎస్ కి బ్యాగులు సర్దేసుకున్న వాళ్లే. కానీ ఇప్పుడు ఆ డాలర్ డ్రీమ్స్ ఒక్కసారిగా ఆవిరైపోయేలా ఉన్నాయి. అమెరికా అధ్యక్ష పదవిలో కూర్చున్న ట్రంప్ పొమ్మనకుండానే వీసాల మీద వచ్చిన విదేశీ ఉద్యోగులకు పొగబెట్టేశారు. అనూహ్యంగా వాళ్లకు ఇవ్వాల్సిన కనీస వేతనాన్ని ఒక్కసారిగా రెట్టింపు చేసి పరోక్షంగా కంపెనీల మీద భారం పెంచేశారు. నవంబర్ 8 డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా గెలిచినట్లు తెలిసిన తరువాత ప్రపంచం ఆయన్ను పెద్దనగా పట్టించుకోవటం మానేసింది. అందుకేనేమో జనవరి 21న తాను అధ్యక్ష పీఠం ఎక్కాక రోజుకో బాంబు పేలుస్తున్నాడు ట్రంప్. ముందు అమెరికన్లకు, ఆపై ముస్లింలకు, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నవాళ్లకు చుక్కలు చూపిస్తున్నాడు. అధ్యక్ష బాధ్యతలు స్వీకరించగానే ఒబామా హెల్త్ కేర్ బిల్లును తోసిరాజంటూ సంతకాలు చేసేశాడు. ఆపై మెక్సికోకు, యుఎస్ కి మధ్య గోడ కట్టేస్తానని, ఇందుకు ఆ దేశం నుంచే నిధులు కక్కిస్తానని సవాల్ చేశాడు. ఆపై 7 ముస్లిం దేశాలకు 90 రోజుల పాటు వీసాల జారీని నిలిపివేయాలని ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ మీద సంతకాలు చేశాడు. అమెరికాలో ఉన్న 4 లక్షల మంది H1B వీసాదారులకు బాంబు పేల్చాడు ట్రంప్. H1B వీసాలపై కొత్త సవరణ చట్టాన్ని అమెరికా చట్టసభలో ప్రవేశపెట్టారు. ఇందులో ప్రధానంగా H1B వీసాదారులకు కొత్త వేతన చట్టాన్ని అమలు చేయాలన్న నిబంధన చెప్పుకొచ్చారు. ఇప్పటి వరకు అమెరికన్ కంపెనీలు H1B వీసా మీద వచ్చే విదేశీ ఉద్యోగులకు కనీసంగా ఏడాదికి $60,000 వేతనం చెల్లిస్తున్నాయి. కానీ ఆ వేతనాన్ని $130,000 పెంచుతూ ట్రంప్ కొత్త చట్టాన్ని రూపొందించారు. అరే, మన జీతాలు పెరగాలని ట్రంప్ చట్టం చేస్తే ఇందులో వ్యతిరేకించడానికి ఏముంది అనుకుంటున్నారా? అయితే మీరు వీసాలో కాలేసినట్లే. ఎందుకంటే ఇప్పుడున్న H1B వీసాదారులకు ఈ చట్టం దెబ్బతో ఒక్కసారిగా రెట్టింపు జీతాలు ఇవ్వాల్సి వస్తుంది. ఇది అక్కడి కంపెనీలపై తీవ్రమైన ఆర్థిక భారాన్ని మోపుతుంది. (1989లో అమెరికా H1B వీసాల చట్టాన్ని సవరించింది. అప్పటి లెక్కల ప్రకారం కనీస వేతనంగా $60,000 నిర్ణయించింది. కానీ ఆ తర్వాత అమెరికా అధ్యక్షులైన సీనియర్ బుష్, బిల్ క్లింటన్, జార్జ్ W. బుష్, ఒబామాలు కూడా ఈ వీసాలపై చిన్నపాటి సవరణలు చేశారు. అయితే అవన్నీ వీసాదారులకు మరిన్ని వెసులుబాట్లు కల్పిస్తూ చేసినవే. ఇప్పటికే పీఠమెక్కిన 10 రోజుల్లో రోజుకోలా చుక్కలు చూపిస్తున్న ట్రంప్ H1B వీసాల మీద కత్తి దూస్తాడని ముందే అంతా భావించారు, భయపడ్డారు కూడా. ప్రచారంలోనే ఈ మాట పదే పదే చెప్పుకొచ్చిన ట్రంప్ అమెరికాలో ఉద్యోగాలన్నీ అమెరికన్లకే ముందు ఇచ్చేలా చేస్తానని ఎన్నికల్లో మాట ఇచ్చారు. ఇప్పుడు ఆ మాటను నిలబెట్టుకునే క్రమంలో నిర్దాక్షిణ్యంగా 4 లక్షల మందికి పైగా ఉన్న H1B వీసా హోల్డర్లు వారి మీద డిపెండెంట్ వీసాలతో వెళ్లి వాళ్ల కుటుంబ సభ్యుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చేశారు.
సంస్కరణలు మొదలైన తరువాత అంతర్జాతీయ సమాజానికి యుఎస్ తో అత్యంత ఎక్కువగా బలపడిన బంధం వీసా బంధమే. 1989లో H1B వీసా నిబంధనల్లో మార్పులు చేసిన తరువాత అమెరికాకు వలసలు భారీగా పెరిగాయి. 1990 ఏడాదికి 794 H1 వీసాలు మాత్రమే ఇచ్చిన అమెరికా 1991లో ఇబ్బడి ముబ్బడిగా విదేశీ నిపుణులకు గేట్లెత్తేసింది. ఒక్క 1992లోనే 51,882 మందికి H1B వీసాలు జారీ చేసింది. అంటే ఈ వీసా నిబంధనల్లో చేసిన మార్పులు ఏ స్థాయిలో ఉన్నాయో ఇట్టే అర్థమైపోతుంది. ఇక అప్పటి నుంచి అమెరికా ఎప్పుడూ వెనుదిరిగి చూడలేదు. ఈ సంఖ్యను ఏటేటా పెంచుకుంటూ వచ్చింది తప్ప ఏనాడు తగ్గించలేదు. అమెరికాలో ఐటీ రంగ ప్రధాన ఆదాయ వనరుగా విస్తరించడంతో విదేశీ నిపుణులకు తలుపులు బార్లా తెరిచింది. 2007లో 157,000 మందికి పైగా H1 వీసాలు ఇచ్చిన అగ్రరాజ్యం ఆ ఏడాది మాంద్యం తమ దేశాన్ని కుదిపేసిన H1B వీసాల జారీని పెద్దగా తగ్గించలేదు. 2008లో 130,000 మందికి పైగా H1B వీసాలు ఇచ్చిన అమెరికా 2012 వరకు అదే సంఖ్యను మెయింటైన్ చేస్తూ వచ్చింది. 2014లో ఏకంగా 162,239 మందికి వీసాలు ఇచ్చింది. ఇప్పటి వరకు యుఎస్ చరిత్రలో ఒక్క ఏడాదిలో ఇన్నేసి వీసాలు ఇవ్వటం ఇదే రికార్డ్. ఇంతలా గడిచిన 25 ఏళ్లలో అమెరికాకు వలసలు విస్తరించాయి. ఇలాంటి టైంలో ట్రంప్ పేల్చిన బాంబు ఆ దేశంలో ఉన్న లక్షలాది మంది H1B వీసాదారుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చేసింది. వీరిలో భారతీయులు, చైనీయులే అధికంగా ఉన్నారు. ప్రస్తుత అధికారిక లెక్కల ప్రకారం యునైటెడ్ స్టేట్స్ లో H1B వీసా మీద పనిచేస్తున్న భారతీయులు అక్షరాల 165,918 మంది ఉన్నారు. ట్రంప్ ప్రవేశపెట్టిన చట్ట సవరణ వల్ల వీరితో పాటు వారి భార్యలు, భర్తలు, పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులు, వారి భౌతవ్యం కూడా మీమాంసలో పడింది. అసలేంటి H1B వీసా? అగ్రరాజ్యం ఎందుకు ఇప్పుడు ఇంత అర్జెంటుగా దీని మీద చట్టం చేస్తోంది? బ్రేక్ తర్వాత